సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం. సద్గురు పులాజీ పరమహంస ఆత్మజ్ఞానం. ఈ సంసారము మరియు ప్రపంచము, ఈ నలుగురిలో మనము మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే పోరాటమే ఈ జీవితం. ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే. కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరం లేదు, రాదు అనే భావన ఎప్పుడు మనలో రాకూడదు. దీనినే అహంకారము అంటారు. ఈ జగత్తులో పరమాత్మను, సద్గురువును మించిన హితోభిలాషి, మన మంచిని కోరుకునేవారు వేరే ఎవరుంటారు చెప్పండి? ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సందర్భాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుండి రక్షిస్తూ ఉంటారు. ఓ సద్గురు పరమాత్మ, మీరే ఉన్నారు, అంతా మీ ఇష్ట ప్రకారంగా జరగని అని మనము నిత్యము ప్రార్థిస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం, దానికి సమయం తెలియక సాయంత్రం అయి చీకటి పడింది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడానికి ఆవు అటూ ఇటూ పరిగెత్తుతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవును వెంబడిస్తుంది. చివరికి ఆవుకు ఒక చెరువు కనిపిస్తుంది. ఎలాగైతే పులి నుంచి తప్పించుకునే హడావిడిలో ఆవు ఆ చెరువులోకి దూకిస్తుంది. పులి కూడా ఆవును పట్టుకోవాలని అది కూడా చెరువులో దూకేస్తుంది. ఆ చెరువులో నీళ్లు తక్కువగా ఉండడం వల్ల ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళింది. పులి కూడా చెరువు మధ్యలోకి ఆవును కొద్ది దూరంలో నిలబడి ఉంటుంది. అంతకు మించి వెళ్తే దాని ప్రాణాలకే ముప్పు అని ఆ పులి అక్కడే ఆగిపోయింది. ఇక ఆవు, పులి ఒకదానికొకటి ఎదురెదురుగా ఆ నీటిలో కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. కొద్ది సమయం తర్వాత ఆవు పులితో ఇలా అంటుంది, నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో, నేనే ఈ అడవికి రాజుని, వేరే ఎవరుంటారు నాకు యజమాని అంది గొప్పగా. అప్పుడు ఆవు అన్నది కదా, నీ గొప్పతనము, నీ శక్తి, నీ బలము ఇవేవి కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంటుంది, నీ పరిస్థితి నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే నీళ్ళ లోతుల్లో మునిగిపోయావు కదా, మరి ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు ఇలా అంటుంది, చాలా తప్పు, నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా నా యజమాని వచ్చి నన్ను ఈ బురద నుండి, ఈ చెరువు నుండి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అంది ఆవు. ఇలా అన్న కొద్ది సమయంలోనే ఆవు యొక్క యజమాని నిజంగానే అక్కడికి వచ్చాడు. వచ్చి రాగానే ఆవును గట్టిగా పట్టుకొని తాడుతో ఆ బురద గుంట నుండి బయటకు లాగి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆవు వెళ్ళేటప్పుడు తన యజమానికేసి కృతజ్ఞతాపూర్వకంగా చూస్తుంది. పులిని బురదలో అలాగే వదిలేసి వెళ్ళారు. ఎందుకంటే దాన్ని లాగితే వీరిని బయటకు వచ్చిన తర్వాత చంపేస్తుంది కదా. అందుకే భక్తి, విశ్వాసం, శ్రద్ధ,
సద్గురు మార్గంలో నడిచే వారికి ఆ సద్గురుదేవుడే అన్నీ తానై రక్షిస్తాడు అనేదే దీని యొక్క సారాంశం. జై సద్గురు పులాजी बाबा, सब संतन की जय। अब किताब है ना, मैं किताब में पूरा मेरा अनुभव है और महात्मा के साक्षी है, मेरा भी नहीं, हर महात्मा के साक्षी है कि मेरा भी ये नहीं, महात्मा के साक्षी है। उससे पूरा पता चलता है कि सही सनातन अपने भारत की संस्कृति क्या है, उसके बारे में थोड़ा थोड़ा मैं जितना मेरे को अनुभव आया उतना मैं निकाल के रखा किताब में, क्योंकि मुझे अकेले को सुख मिलना ऐसा नहीं, सबको मिलना बोल के मैं किताबा क्या सीटा निकालो सा है। पूरा प्रपंच क्या है, माया क्या है, सगुण क्या है, निर्गुण क्या है, पूरा जितना मेरे बुद्धि में आया, मेरा अनुभव आया, उतना मैं किताब में लिखा कि प्रपंच ऐसा है, माया ऐसी है, सगुण ये है, निर्गुण ये है, भगवान ऐसा है। जितना मुझे अनुभव है महात्मा के साक्षी, कृष्णा की गीता के साक्षी और मेरे अनुभव, वो पढ़ने के बाद पूरा मालूम होता है। तो मेरा तो अंदाजा है कि ईश्वर में ये ज्ञान जाना है। पहला जो सनातन, तो पहले शंकर कृष्ण ये जो लोग ज्ञान दिए ना, वो पूरा चूक गया। अब देखो ये होगा, समझना मुश्किल है, जरा डर लगती कभी कभी बातें बोलने के लिए, क्योंकि अंधेरे में कोई भरोसा बैठा सो है कि यही भगवान है, इधर ही भगवान है, ये मंत्र है, वो करना है। बहुत लोग ऐसी संख्या हो गई सही, इसलिए बोलने को डर लगता है, लेकिन अब नहीं बोलना तो मुश्किल है, दर्द हो रहा। भगवान भगवान करके अपन कितने दरी खोरी तीर्थ वर्त में जाके डूब रहे, तो भगवान तो रहा अंदर।